హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి వెంకట్ యూహెచ్4 యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక స్మాల్ టిప్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, హెయిర్ కోసము చాలా హెయిర్ రెమెడీస్ ఉంటాయి, బట్ స్మాల్ థింగ్స్ కూడా చాలా ఉంటాయి కదా. అవన్నీ మనకు నచ్చినవి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే హెయిర్కి చాలా మంచిది ఫ్రెండ్స్. అవే కాకుండా మంచి డైట్, ఫ్రూట్స్ అట్లా తీసుకుంటే హెయిర్కి కూడా మంచిగా అనిపిస్తుంది. మనం ఎంగేజ్లో ఉన్నప్పుడు హెయిర్ బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు హెయిర్కి అంత ఊడటం ఏమి ఉండదు. మనం కాలేజ్ డేస్లో, స్కూల్ డేస్లో హెయిర్ బాగానే ఉంటుంది, ఊడటం తక్కువే ఉంటుంది. కానీ ఇప్పుడు మ్యారేజ్ అయినాక, పిల్లలు పుట్టిన తర్వాత హెయిర్ చాలా డ్యామేజ్ అవుతుంది, చాలా ఊడిపోతుంది కదా ఫ్రెండ్స్. అందుకోసమే మనం కూడా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉంటే దానికి హెయిర్కి ఎప్పుడు కూడా ఎక్కువ కేర్ ఇస్తేనే అది కొంచెం అన్నా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా ఊడిపోతుంది కదా ఫ్రెండ్స్, పొల్యూషన్ వల్ల, అది వల్ల. సో మనం ఇంట్లో ఉన్నప్పుడు మనకు ఫ్రీ దొరికినప్పుడు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఒక టిప్ చూపిస్తాను, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఏం లేదు ఫ్రెండ్స్, మందార ఆకులు హెయిర్కి చాలా మంచిది ఫ్రెండ్స్. మందార ఆకులు, మందార పువ్వులు అండ్ ఒక అలోవెరా ఫ్రెండ్స్. అలోవెరా, ఈ 3 కలిపి మిక్సీ పెట్టుకుని హెయిర్కి అప్లై చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. హెయిర్కి అప్లై చేసి 1 అవర్ అలా ఉంచుకొని 45 మినిట్స్ అలా హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్కి బాగుంటుంది, మంచి షైనీగా, స్మూత్గా ఉంటుంది. అలాగే ఇంకా మందారాకులలో ఇంకా లూజ్గా అనిపిస్తే పేస్ట్ కొంచెం అందులో కొద్దిగా ఏమంటారు, మెంతి పౌడర్ ఫ్రెండ్స్. మెంతులు మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదా, మెంతి పౌడర్ కూడా వేసి పెట్టుకుంటే అది మనకి లూజ్గా లేకుండా కిందకి ఇట్లా హెయిర్కి అప్లై చేసినప్పుడు కారకుండా ఉంటుంది. అలాగే మెంతులు హెయిర్కి చాలా మంచిది కాబట్టి సో అది కూడా మంచి షైనీగా అనిపించి బాగుంటుంది. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో పాటు మనకు లూజ్గా అనిపిస్తే కొంచెం మెంతి పౌడర్ కలుపుకోండి. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మందారాకులు, మందార పువ్వులతో ఆయిల్ కాచుకుని చక్కగా అందులో ఈ పువ్వులు, ఆకులు వేసి కాచుకుంటే అది కూడా హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉంటే హెయిర్కి చాలా మంచిది. ఇంకా చాలా రెమెడీస్ ఉంటాయి మనకు నచ్చినవి. అందులో స్మాల్ టిప్స్ ఫాలో అవుతూ ఉంటే హెయిర్ ఇప్పుడు ఊడిపోతుంది కాబట్టి కొంచెం మనకు టైం దొరికినప్పుడు చేసుకుంటూ ఉండండి. అంతే ఫ్రెండ్స్, ఈ స్మాల్ టిప్ మీతో షేర్ చేద్దామని తీసుకున్నాను ఫ్రెండ్స్. అందరు ఆకులు అండ్ పువ్వులు. మీకు కానీ ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్, టాటా, బాయ్.